అనంతపురం జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో నెలకొన్నటువంటి ప్రజా సమస్యలపై స్థానిక జనసేన నేతలు స్పందించి ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి, కాయగూర లక్ష్మీపతి, నగర అధ్యక్షులు బాబురావు తదితరులు ఆధ్వర్యంలో కాలనీల పర్యటన చేపట్టారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ బిందు కాలనీలో పట్టణ చివర ప్రాంతాల్లో ఉండడంతో రాత్రిపూట విషసర్పాలు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, తద్వారా ప్రాణాలు చేతిలో పెట్టుకుని నివసిస్తున్న డ్రైనేజీల్లో ఇబ్బంది పడుతున్నామని స్థానిక ప్రజలు జనసేన నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమస్యలపై పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ రూల్స్ కి తీసుకువెళ్లి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కౌన్సిల్ కల్పన, కుమ్మర నాగేంద్ర, రూపా, ధనంజయ్, సంజీవరాయుడు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళెవరు కూడా కేవలం ఓట్ల కోసమే గత ప్రభుత్వాలన్నీ వీళ్ళతో ఓట్లు వేయించుకొని ప్రభుత్వ పాలన సాగించాయి తప్ప వీళ్ళ సమస్య తీర్చిన పాపాను పోలేదు. ఈ రోజు జనసేన పార్టీ దృష్టికి వీరు తెచ్చిన తక్షణమే ఈరోజు మేము కలెక్టర్కు జనసేన పార్టీ నాయకులందరం కలిసి ఇక్కడికి వచ్చి కలెక్టర్ దృష్టికి వాళ్ళ సమస్యను అడ్రస్ చేశాం. కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా సాధ్యమైన త్వరలో మీ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. అనంత వెంకటరామరెడ్డి గారు, మీకు సూటిగా మీకు ప్రశ్నిస్తున్నాం, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 4.5 సంవత్సరంలో ఎందుకు ఈ కాలనీలో మీరు చేయలేకపోయారు? మీరు 800 కోట్లతో నేను అభివృద్ధి చేశాను, పట్టణంలో ఉన్న పారిశుద్ధ్య సమస్య అంతా తీర్చామంటున్నారు. ఈ రోజు ఈ భాగ్యనగర వాసుల పరిస్థితి దీన అవస్థలు వినండి. వాళ్ళ ఇళ్ళలోకి పాములు వస్తున్నాయి, అక్కడ మురుగునీరు పోవట్లేదు. అయ్యా అనంత వెంకటరామరెడ్డి, ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తావు? పోనీ ఈసారికి మీ పార్టీ ఎన్నికలకు ఓట్లకు వచ్చే లోపల ఎవరు పరిష్కరించగలవా అని చెప్పి ఈ సందర్భంగా నీకు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వెంకటరామరెడ్డి గారు, మీరు 800 కోట్లు ఖర్చు పెట్టాం అని కాకి లెక్కాచారాలు చెప్పడం కాదు, తక్షణమే నీకు చేతనైతే మీ అధికారుల చేత ఈ రోజు శ్వేతపత్రం రిలీజ్ చేసి కూడా నగర ప్రజలకు సమాధానం చెప్పాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎవ్వరు ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఎలక్షన్ల ముందు మాకు రోడ్లు వేస్తాం, కాలువలు వేస్తామని చెప్పుకోవడం తప్ప ఎవ్వరు కూడా వచ్చి మా పరిష్కారాన్ని అసలు చేయడమే లేదు. మేమే మట్టి తోలించుకున్నాము, మేమే ఎట్లనో చేసుకున్నాము, రోడ్లు ఏర్పాటు చేసుకున్నాము, ఒక వీధి లైట్లు లేవు, ఏమీ లేవు. వర్షాలు వస్తే అసలు మోకాల వరకు నీళ్లు విపరీతంగా ఉంటున్నాయి. మాకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కన్నా నీళ్ళల్లోనే వెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్స్ రాసే మంచి ఎగ్జామ్స్ రాసే టైంలోనే పెద్ద వర్షాలు పడతాయి. పిల్లల నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంతే. పెద్ద పెద్ద పాములు అసలు ఇంకా ఆ పాములు ఏంటంటే పిల్లలు అయితే ఎంత భయంగా ఉంటుంది అసలు. మాకు మేము బతికేదే మా పిల్లల కోసము, పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఎంతమంది చెప్పినా కూడా ఎవ్వరు కూడా అసలు చెవులోకి వేసుకోవడం లేదు. మాకు జనసేన పార్టీ వాళ్ళు మాకు ముందుకు నిలబడి మాకు కలెక్టర్ మేడం వరకు తీసుకొని వచ్చినారు. మేము వాళ్ళకే మద్దతు ఇస్తాము. మేము ఎవరైతే మాకు ఎవరు చేసినా కూడా సరే వాళ్ళకి మేము ఇస్తాం. అయినా కూడా ఎవరు కూడా మాకు స్పందించలేదు, ఎవరు రాలేదు. ఏది వచ్చిపోయినారు, ఎలక్షన్ల ముందు వచ్చిపోయినారు, ఎవరు చెయ్యలేదు, చేయలేదు. ఈగలు దోమలు అన్ని నీళ్ళతో గెలిపించండి అమ్మా, మాకు ఓటు అంటారు కానీ గెలిచినాడు కానీ మళ్ళీ గడప గడపకు రాలేదు, ఓట్ల కూడా వచ్చినాడు.